42% రిజర్వేషన్గా అడ్డుపడ్డది ఎవరు? అసలు బీసీలకి ఇప్పటి వరకు రాజ్యసభలలో చట్టసభలలో అధికారం ఎందువల్ల రావట్లేదు? అసలు బీసీలకు అధికారం ఇవ్వకపోతే ఓన్లీ ఒక తెలంగాణ వ్యాప్తం కాకుండా దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తుందా? ఇలాంటి అనేక రకాల సందేహాలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్ట జానా యాదవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు బీసీ 42% బిల్లుకి ఎగనెస్ట్గా ఎవరేసారు? ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ వర్గాలని అనేక సంవత్సరాలుగా పరిపాలిస్తున్నబడినటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి కుట్రలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70-80 ఏళ్ళు కావస్తూ ఉంది. మరి తెలంగాణకు రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్ళు దాటిపోయింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయో అని అనేక మంది బలిదానాలు చేసి మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఆ సాధించిన రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో మరి ఎలమదొరల చేతిలో పెడితే ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని కాస్త దరిద్ర రాష్ట్రంగా మార్చినటువంటి సందర్భం. సరే, ఇక ఆయన ఈ రకమైనటువంటి అన్యాయాన్ని కొడిగట్టిండని మరి ప్రత్యామ్నాయంగా ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే, మరి అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అనేక రకాల హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 42% రిజర్వేషన్లతోని మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి మరి వాళ్ళ ఆ 42% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి పద్ధతిలో మరి పద్ధతి ప్రకారం ముందు గతంలో ఉండబడినటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో తమిళనాడు లాంటి రాష్ట్రాలని మరి ఫాలో కావాల్సి ఉండగా మనసు నిండా కుట్రలు పెట్టుకొని పైకి మాత్రం ఇస్తున్నట్టుగా నటించి మరి వాళ్ళ కోట్ల ముందు నవ్వుల పాలైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ మరి విపి సింగ్ ప్రభుత్వాన్ని 27% కేంద్రంలో 27% రిజర్వేషన్ అమలు చేస్తామని బిల్లు పెట్టగానే మరి ఆనాడు ఆ యొక్క విపి సింగ్ గారికి మద్దతును ఉపసంహరించుకొని బీసీల వ్యతిరేకిగా బీజేపీ పార్టీ. ఇక మరి తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, బీసీలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఉన్న 33% కాస్త 18% తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్. కాబట్టి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి ఎవరెంతో వాళ్ళకంతా అనేటటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలు మోసం చేసేటటువంటి పనిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉందనేటటువంటి విషయాన్ని కూడా ఈ ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి ఈ రాష్ట్రంలో నిరూపించుకోకపోగా ఇవాళ అమలు కానటువంటి రిజర్వేషన్ల మీద ప్రయత్నం చేస్తున్నట్టుగా నంగనాచి మాటలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీలు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండబడినటువంటి మన ఎమ్మెల్సీలు కావచ్చు, ఇక్కడ ఉండబడినటువంటి కార్పొరేషన్లు కావచ్చు, అంతేకాకుండా మంత్రివర్గం కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి ఉద్యోగాల నియామకాల్లో కావచ్చు, మరి మొన్న గ్రూపు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. వాటిని అర్రయివర్రిగా మళ్ళీ ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ కోటాని 10% నుంచి 12% పెంచుకొని భర్తీ చేసింది తప్ప మరి అక్కడ ఈ బీసీలకు ఇవ్వాలనేటటువంటి మాట ఎందుకు మర్చిపోతూ ఉన్నారనేటటువంటి వాస్తవాలన్నీ కూడా వాళ్ళ ప్రజల్లో మరి మా బీసీ సమాజంలో రేకెత్తుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కావచ్చు, దేశంలో కావచ్చు, బీసీలకు ఈ పార్టీలు ఇప్పటివరకు ఉండబడినటువంటి పార్టీలన్నీ కూడా బీసీలని ఓటర్లుగా మాత్రమే చిత్రీకరించి వాళ్లకు పరిపాలన చేత కాదు, వాళ్ళని పరిపాలించే స్థాయిదానికి రానియొద్దు అనేటటువంటి ఆలోచనతోని అనేక రకాలైనటువంటి కుట్రలతోని 70-80 ఏళ్ళ నుంచి మమ్మల్ని పరిపాలించుకుంటూ మరి వాళ్ళ పాలకులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో మరి వాళ్ళు విద్యకు ఎంత దూరంగా ఉంచాలనుకున్నా అంతో ఇంతో విద్యను అందుకున్నాం. ఉద్యోగ అవకాశాలు రాకుండా అనేక రకాల కుట్రలు చేసినప్పటికీ అంతో ఇంతో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఇవాళ ఒక గొప్పగా ఆలోచన చేసేటటువంటి స్థాయికి వచ్చినాం. ఇవాళ సోషల్ మీడియా విపరీతమైనటువంటి సమాచారం ద్వారా ఎక్కడేం జరుగుతుందో తెలుసుకునేటటువంటి స్థితిలో మా బీసీ సమాజం వచ్చింది. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి 70-80 ఏళ్ళ కుట్రని మరి ఇవాళ పసిగట్టినాం. ఇవాళ బీసీలం అంతా ఐక్యమై మా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని ఈ రాష్ట్రంలో మరి పెద్దలు పులిజాల
కుంజాల శివశంకర్ గారు చెప్పినట్టుగా మరి అదొక్కటే ముగింపు అనే పుస్తకంలో వాళ్ళు రాసినట్టుగా ఈ వర్గాలకు ఏదైతే రాజ్యాధికారం వస్తే తప్ప మరి ఇలా బతుకులో మార్పు రావనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి మేము మరి వాళ్ళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో బీసీ రాజ్యాధికార పార్టీ ఈ ప్రజలను చైతన్యవంతులను చేసింది. అట్టి చైతన్యవంతుల్ని మరి తమ ఓటు తమకు, వాళ్ళ ఓట్లు వాళ్ళకు, మన ఓట్లు మనకు అనేటటువంటి నినాదంతో ఓటు చైతన్యం తీసుకొచ్చినాం. రాబోయే ఏ ఎన్నికలైనా ఈ రాష్ట్రంలో ప్రజల మన్నలు చూరగొనేది ఈ బీసీల కోసం ఉద్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆ పార్టీతోనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది తప్ప వీళ్ళు ఏ రకమైనటువంటి ఎత్తులు వేసినా ఆ 42% రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు లేదు. కాబట్టి ఏదో మాయమాటలు చెప్పి మేము ప్రయత్నం చేసినాం, మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మా ప్రయత్నాన్ని మీరు నమ్మాలి అని చెప్పి మళ్ళీ ఓట్లు దండుకోవడం కోసం చేస్తున్న కుట్రల్ని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేసే పనిలో మేమందరం కూడా ఉన్నాం. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం తీర్మాన్ మల్లన్న గారు ఈ స్టే వెనుక ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇంతసేపు చెప్పినాగా బాబు నీకు, ఈ స్టే వెనుక వాళ్ళకు ఇవ్వాలనేటటువంటి చిత్తశుద్ధి లేనప్పుడు గిట్టనే క్యాన్సల్. ఈ కోట్ల కొట్టువేతలు అనేది ఇవాళ జరిగింది కాదు. 1970 నుంచి 1952ల కాకా కాలేకర్ కమిషన్ ద్వారా ఏదైతే ఆనాడున్నటువంటి మా బీసీ మేధావులందరూ ఈ బీసీలని ఒక లైన్ మీద తీసుకురావాలని ప్రయత్నాలు చేసిన ప్రతిసారి అప్పట్లో ఒక రెడ్డి ఉండి ఇప్పుడు ఒక రెడ్డి ఉండి, ఈ రెడ్లందరిది కూడా ఒకటే ఎజెండా. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తున్నట్టు చూపించాలి. ఇవాళ బీసీలలో చైతన్యం వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ షో చేయడానికి ప్రయత్నించారు. ఆ రోజులలో నీలం సంజీవ రెడ్డి గారు ఊకనే అట్లా తీసి పడేశారు. కానీ ఇప్పుడు ప్రజలు చైతన్యం అవుతారు కాబట్టి ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి డ్రామాలు ప్లే చేయటం, దానికి బీజేపీ బీఆర్ఎస్లు మేము కూడా స్వాగతిస్తామని చెప్పడం, అంటే వాళ్ళందరి మనసులో కూడా ఈ వద్దు అనేది ఉంది కాబట్టి అంతవరకే తప్పితే ఇక్కడ రేవంత్ రెడ్డి వెనక ఉన్నటువంటి ముందుని నడిపిస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అంటే దీన్ని కాదనడానికి ఆస్కారమే లేదు. ఇది 100% ఈ అగ్రవర్ణాలు అధికారంలో ఉండబడినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు. సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒకవేళ బీసీ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, మామూలుగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఇంకో పార్టీ నుంచి, అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రాజ్యాధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఒకవేళ తీర్మానం ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అదే రేట్లను తీసుకొని మీరు వాళ్ళకే పదవులు ఇచ్చే అవకాశం ఉందా? మా ఎజెండాలో ఉంది. ఏముంది? ఎవరెంతో వాళ్ళకంతా. ఇప్పటి వరకు మాకు రావాల్సిన వాటా అంతా దోసుకుపోయింది, దాచుకున్నదంతా అగ్రవర్ణాలు. మేము వాళ్ళ వాటా కూడా మేము గుంజుకుంటాం అనట్లేదు. మేము అధికారంలోకి వస్తే జనాభా దామాషా ప్రకారం ఎవరికి ఎంత వాటా ఉంటుందో వాళ్ళకి అంతే వాటా. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండబడినటువంటి అన్ని వర్గాలకు, మా బీసీలలో ఉన్నటువంటి ఎంబీసీలు కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వారికి మా ఎజెండా, మా మేనిఫెస్టోలో అవన్నీ కూడా డిసైడ్ చేస్తాం. అంతేగాని మళ్ళీ మేము ఇప్పుడు మా పోరాటం అంతా 70-80 ఏళ్ళ నుంచి మా దోపిడీకి వ్యతిరేకంగానే కదా. వాళ్ళే దోపిడీ చేసిన తీసుకొచ్చుకుని మళ్ళీ మేము ఎందుకు ఎక్కువ ఇస్తాం? మా బీసీ లేకనా, మా ఎస్సీ లేకనా, మా ఎస్టీ లేకనా? అట్లాంటిది ఏమి ఉండదు. వాళ్ళ జనాభా ప్రకారం ఎంత కావాలో అంత, కాకపోతే ఒక 2% ఎక్కువ కావాలని ఇస్తాం. కానీ అంతకంటే ఎక్కువ వాళ్ళ యొక్క మూర్ఖత్వంగా ఈ పరిపాలించేటటువంటి పరిస్థితి మాకు ఉండదు. సరే ఇప్పుడు ఇది ఓన్లీ మన తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్న ఈ ఉద్యమం, లేకపోతే బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వకపోతే మొత్తం దేశవ్యాప్తంగా చేస్తారా? వాళ్ళందరికీ వస్తూనే ఉంది. ఇవాళ ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో కూడా ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు. అక్కడ కూడా బీసీ వాదం చాలా బలంగా ఉంది. ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఇవాళ సిద్ధరామయ్య గారు కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి, తమిళనాడులో వాళ్ళే ఉన్న చోటే ఉండదు కదా, లేని చోట ఉంటుంది. కానీ రాష్ట్రాలన్నీ కూడా చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలనే దాని మీద మాత్రం పోరాటం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అది త్వరలో పుంజుకోబోతూ ఉంది. ఆ వైపుగా చట్టసభల్లో రిజర్వేషన్ సాధించడం కోసం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ వర్గాలన్నింటినీ కూడా ఐక్యం చేసేటటువంటి ప్రయత్నం కూడా తదుపరి ఉంటుంది. మా రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఉంటుంది. సార్ ఇప్పుడు మనం మామూలుగా బీజేపీ నియమించడం వల్ల కదా గవర్నర్ గారు అదే 42% జియోని అమలు చేసి అయిపోతుంది. ఇక్కడతో బీసీ 42% బీజీ అయిపోద్ది కదా. మరి చేయనప్పుడు ఇందులో బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఈ విధంగా కుట్రపడుతున్నాయంటారా? కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అని కాదు, అన్ని పార్టీలు అగ్రవర్ణ పార్టీలే. ఎట్లా చేస్తాయి? వాళ్ళు ఆనాడు 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అంటే విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. 6 నెలల్లోనే వీపీ సింగ్ గారిని విత్డ్రా చేసుకున్నట్టు చరిత్ర. 6 నెలలు ఏడాది ఉన్నట్టు. అంటే వీళ్ళ మేనిఫెస్టో, వీళ్ళ ఎజెండాలో వాళ్ళ అగ్రవర్ణాల ఎజెండానే ఉంటుంది తప్ప బీసీల అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. కాబట్టి వాళ్ళ ఇవ్వచ్చు, మీరు అనుకున్నట్టు 9th షెడ్యూల్ చేర్చవచ్చు. ఇప్పుడు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన, అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత ఆయనకి ఏం అవసరం? ఈ రాష్ట్రంలో ఏం చేసుకున్నా ఇవ్వచ్చు బీజేపీ. కానీ ఎట్లా ఇస్తుంది? ఈ కుట్రలు ఈయన ఇస్తాడని పెట్టిండా? ఈ రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు ఎట్లా అడ్డుకోవాలని చెప్పడం, ఈయన పెట్టినట్టు ఉండడం,
ఆయన ఆ కథ చేయడం, ఈయన ఈ కథ చేయడం, ఆడ ముస్లింలన్నీ అన్ని డ్రామాలు. ఈ డ్రామాల్ని ఇంకా ఉపేక్షించే పరిస్థితిలో మా సమాజం లేదు. మాకు ఆ ఉపేక్షించేటటువంటి అవకాశం, అవసరం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. ఇక పైన మా తిరుగుబాటు అంతా మా ఓట్లు మేము వేసుకొని మా రాష్ట్రంలో మా రాజ్యాధికారాన్ని తీసుకురావడం అనేది మా అంతిమ లక్ష్యం అంతే. సార్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఇంకా తెలంగాణ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంకా చాలా రోజులు ఇంకా 40 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఈ అధికారం ఉన్నప్పుడు మీరు బీసీ మీద నినాదం బయటికి తీశారు. మరి మీ మీద ఏమన్నా ఈడీలు సీడీలు ఏమన్నా కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఇక మాకున్న వందల వేల కోట్లు మా మీద ఈడీలు వీడీలు వస్తాయి. ఇక మాకు మా మా పరిస్థితులే మా బతుకులేదు. రేషన్ కార్డులకు ఇందిరమ్మ ఇళ్ళకు దరఖాస్తులు పెట్టుకునే కాడ మా జాతులు ఉన్నాయి. మా మీద ఈడీలు వీడీలు ఏం చేస్తాయి? నువ్వు ఒక అంటే లీడర్ల మీద పెడతారు కానీ అంటే నేను మన ఛానల్ చూసిన పేపర్లలో చూసినాం కదా, ఎవరైతే కాంగ్రెస్ లీడర్ కానీ ఇంకో లీడర్ కానీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ సోదాలు చేసి ఇలా అక్కడ ఇన్ని డబ్బులు అన్ని డబ్బులు అని ఇప్పుడు చెప్తున్నారు కదా. మా మీద 100 కేసులు పెట్టి తీన్మార్ మల్లన మీద 100 కేసులు పెట్టి నా మీద 100 కేసులు పెట్టి 100 కేసులు పెట్టే వాళ్ళ పరిస్థితి ఇలా ఏడుంది? ప్రతిపక్షానికి కూడా గొరగాకుండా ఉండే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇవాళ అట్లాంటి కుట్ర ఇంకోటి చేస్తే గదే ఉంటుంది, కానీ మా కాడ దొరికేది ఉండదు కదా. మా కాడే దొరకదు, కానీ మా మీద చేస్తున్న కుట్రలు మా ప్రజలైతే గమనిస్తుంటారుగా. మా మీద ఒకవేళ అట్లాంటి దాడులు ఏమైనా జరిగితే సంతోషపడతాం. అంతకంటే ఎక్కువ మేము భయపడేది అయితే లేదు. భయపడే సినిమా అయితే అయిపోయింది. మేము ఆయన అంతలా ఉనగాన్ని అనుకొని చెప్పుకున్న ఆయన కేసులు పెట్టినట్లే లెక్క చేయలేదు కదా. మా ప్రజలు ఇలా చూస్తూ ఉండ్రు, మాకు అట్లాంటి భయం లేదులేండి. ఓకే, చూస్తున్నాను మన థ్యాంక్ యూ.